కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. మగవాళ్ళు సుంతి చేయించుకుంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం తగ్గుతుందా? ఇది టాపిక్. హలో వ్యూవర్స్, చాలామందిలో ఈ శీఘ్రస్ఖలనం పేషెంట్ అంటే ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ ఉన్న పేషెంట్స్లో కామన్గా మమ్మల్ని అడిగే డౌట్ ఏంటంటే, డాక్టర్ గారు నేను విన్నాను సుంతి చేయించేసుకుంటే వీర్యస్ఖలనం ప్రాబ్లం తగ్గిపోతుందంట కదా అని. కానీ ఇది ఏంటంటే అందరికీ పనిచేయదు, కొంతమందిలోనే పనిచేస్తుంది. ఈ సుంతి చేయించుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా సింపుల్ ప్రొసీజర్. ఇప్పుడు స్టేప్లర్ సర్కంసిషన్ వచ్చిన తర్వాత జనరల్గా దీన్ని 5 minutes ప్రొసీజర్ అంటాం. అంటే జస్ట్ కొంచెం ఏదో ఆయింట్మెంట్ అప్లై చేసేసి మొత్తం ఆ పెనిస్ చివర ముద్దుబారినట్టు అనిపించగానే ఆ స్టేప్లర్తో నొక్కగానే ఆ ఎక్స్ట్రా స్కిన్ వచ్చేస్తుంది. సో ఈ సర్జరీ చాలా సింపుల్ అయిపోయింది. కానీ ఇది అందరికీ పనిచేస్తుందా అంటే, మీరు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు సుంతి అనే దాన్ని బట్టి కొంతమంది రిలీజియస్గా చేయించుకుంటారు, కొంతమంది స్కిన్ టైట్గా ఉంది వెనక్కి రావడం లేదని చేయించుకుంటారు, కొంతమందికి సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కలిసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, చర్మం చిట్లుతుంది, లేకపోతే చర్మం కట్ అయిపోయి నొప్పి వస్తుంది, సో కలవలేకపోతున్నాం అనేవాళ్ళు చేయించుకుంటున్నారు. కానీ కొంతమంది ఓన్లీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉండి, డాక్టర్ గారు మేము ఇది సుంతి చేయించుకున్నాము అయినా కూడా మాకు ఈ ప్రాబ్లం సెటిల్ అవ్వలేదు అని వస్తున్నారు నా దగ్గరికి. కానీ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, చూడండి, సుంతి చేయడం వల్ల ఆ పైన ఉన్న స్కిన్, మన పెనిస్కి చివరిలో ఉన్న స్కిన్ వెళ్తే లోపల ఉన్న సిస్టమ్, అంటే దాన్ని గ్లాన్స్ పెనిస్ అంటాం ఇంగ్లీష్లో, అది కొంచెం సెన్సిటివిటీ తగ్గి దానివల్ల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి బెటర్ అవ్వచ్చు. కానీ ఇది అందరిలో కాదు. ఎవరికైతే ఆ టిప్ సెన్సిటివ్గా ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ సర్జరీ పనిచేస్తుంది. అదే చర్మం ఫ్రీగా ఉండి లూజ్గా వెనక్కి ముందు కదులుతూ ఉండి అసలు సెన్సిటివిటీనే లేదనుకోండి, అలాంటి వాళ్ళు పనిచేయదు. ఇప్పుడు కొంతమంది చిన్నప్పటి నుంచి మాస్టర్బేషన్కి అలవాటు పడిపోయి తొందరగా వీర్యం రిలీజ్ అయ్యేట్లు ట్రైన్ చేసుకొని ఉంటారు వాళ్ళ బాడీలో. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ యాంగ్జైటీ అనేది అలాగే ఉంటుంది. మీరు సర్జరీ చేసుకున్నా కూడా మీకు మళ్ళీ యాంగ్జైటీ వల్ల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అలాగే ఉంటుంది. తర్వాత కొంతమందికి ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎంత సుంతి చేసినా కూడా ఆ వీర్యం అనేది, అంటే అక్కడ ఉన్న సెమెన్ స్టోరేజ్ రిజర్వాయర్లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ ఉన్న నర్వ్స్ వీక్ అయిపోయి దానివల్ల శీఘ్రస్ఖలనం ఏదైతే వస్తుందో అది తగ్గదు. సో మీరు ఒకవేళ సుంతి చేయించుకోవాలనుకుంటున్నారా దేనికి, శీఘ్రస్ఖలనం ప్రాబ్లంకి, మీకు సింపుల్గా ఒక టెస్ట్ ఉంది. ముందర పార్ట్ టచ్ చేసినప్పుడు చేత్తో టచ్ చేస్తే బాగా సెన్సిటివ్ అనిపిస్తే మీకు ఉపయోగపడవచ్చు. లేదా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి అక్కడ ప్రతిసారి ఆ పొట్టులాగా చిన్న చిన్న వైట్ కలర్ పొట్టులాగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే అప్పుడు మీకు ఈ సర్కంసిషన్ యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఈ మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది, మీకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా ఇది యూజ్ అవుతుంది. అదే ఇంకొక విషయం ఏంటంటే, బయట వాళ్ళతో రెగ్యులర్గా కలిసే వాళ్ళకు, అంటే కొంతమంది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు, అంటే ఓన్లీ ఇంట్లోనే కాకుండా మల్టిపుల్ పార్ట్నర్స్, అప్పుడు ప్రొటెక్షన్గా కాండోమ్ వాడమంటారు. కానీ కొంతమందికి ఏంటంటే నాకు కాండోమ్ వాడడం ఇష్టం ఉండదు అని చెప్పి అందరితో కాండోమ్ లేకుండానే పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు సుంతి చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడము, అది ఇంకొకరికి వెళ్ళే ఛాన్స్ కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే ఆ స్కిన్ లోపలనే జనరల్గా ఈ బ్యాక్టీరియా సెటిల్ అయిపోతుంది, మనం ఆ స్కిన్నే తీసేస్తున్నాం కాబట్టి ఎప్పుడు బయట టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా అక్కడ ఎక్కువ సర్వైవ్ కాలేదు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి సుంతిలో, కానీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉన్న అందరికీ పనిచేయదు. సో గుర్తుపెట్టుకోండి, ఏ రీజన్తో చేయించుకుంటున్నారు, దేనికోసం చేయించుకుంటున్నారు అనేది చూడండి. అంటే కేవలం ఏదో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంది నేను చేయించేసుకుంటాను నాకు క్యూర్ అయిపోతుంది అనే అపోహతో చేయించుకోకూడదు. ఇది అందరికీ పనిచేయదు, కొంతమందికి మాత్రమే పనిచేస్తుంది. లేదా ఇంకో టెక్నిక్ ఏంటంటే, మార్కెట్లో లూబ్రికెంట్స్ దొరుకుతాయి, అంటే లోకల్ అనెస్థెటిక్ జెల్స్ మెడికల్ స్టోర్స్లో లిడోకేన్ జెల్లీ, జేలోకేన్ జెల్లీ, లాక్స్ 2% జెల్ ఇట్లాంటివి దొరుకుతాయి. ఈ జెల్స్ ఏంటంటే లోకల్ అనెస్థెటిక్ జెల్స్. అది కొంచెం తీసుకొని పెనిస్ టిప్లో అప్లై చేసుకున్నారు అనుకోండి,
అలా అప్లై చేసి కలిసినప్పుడు మీకున్న ప్రాబ్లం తగ్గినట్టు అనిపించింది అనుకోండి, అంటే అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ సర్కంసిషన్ చేసుకోవడం వల్ల, అంటే శుద్ధి చేసుకోవడం వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలా అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకేమి ఇబ్బంది లేదు, అంటే శీఘ్రస్ఖలనం అలాగే ఉందనుకోండి, మీకు పనిచేయదు. సో చూసుకొని చేయించుకోండి. అనవసరంగా సర్జరీ చేయించుకున్న తర్వాత నేను సర్జరీ చేయించుకున్నాను డాక్టర్, మళ్ళీ నాకు ఆ స్కిన్ వచ్చేట్లేదని చేస్తారని కొంతమంది వస్తుంటారు. సో మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఇది ఆలోచించుకొని ఈ టెక్నిక్స్ చూసి వాడి, ఒకవేళ ఈ టెక్నిక్స్తో మీకు యూజ్ ఉంటేనే అప్పుడు సర్కంసిషన్ చేయించుకోండి. మగవాళ్ళలో ప్రాస్టటైటిస్ అంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ఈ మధ్య యంగ్స్టర్స్లో చాలామందికి ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. చాలామంది డాక్టర్ గారు నాకు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని వస్తూ ఉంటారు. ఎందుకు వస్తుంది అంటే కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, డాక్టర్ గారు నేను విన్నది ఏంటంటే ప్రాస్టేట్ ప్రాబ్లం అనేది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది, కానీ నాకు యంగ్ ఏజ్లో ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాస్టేట్ ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాస్టేట్ ప్రాబ్లమ్ని బీపీహెచ్ అంటారు. అంటే బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా, అంటే ఏజ్తో పాటు పెరిగే దాన్ని బీపీహెచ్ అంటారు. అదే యంగ్ ఏజ్లో ఇన్ఫెక్షన్ వస్తే ప్రాస్టేట్లో, అప్పుడు దాన్ని ప్రాస్టటైటిస్ అంటారు. రెండు డిఫరెంట్. ప్రాస్టటైటిస్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు, టీనేజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ ఏజ్లో అయినా రావచ్చు. కానీ బీపీహెచ్ అనేది ఓన్లీ 55 ఇయర్స్ తర్వాతనే జనరల్గా చూస్తాం. అలాగే ఒక కామన్ అంటే భయం ఉంది, ప్రాస్టటైటిస్ వస్తే కంపల్సరీ ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. అది అపోహ మాత్రమే, అందరికీ అలా రాదు. ఎందుకంటే వచ్చిన ప్రతి పేషెంట్ డాక్టర్ గారు నాకు ప్రాస్టైటిస్ నాకు క్యాన్సర్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది 55 ఇయర్స్ తర్వాత వస్తుంది. అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ప్రాస్టేట్ క్యాన్సర్కి అంటే ఫ్రీక్వెంట్ అసలు స్పెర్మ్ రిలీజ్ చేయకపోవడము, సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోవడము, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ రీజన్స్. కానీ ప్రతి ఒక్క ప్రాస్టటైటిస్ పేషెంట్కి క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదు. సో భయపడద్దని. సో ఇప్పుడు ప్రాస్టటైటిస్ అనేది ఎందుకు వస్తుంది? మగవాళ్ళలో ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది యూరిన్ బ్లాడర్ కింద ఉంటుంది, అది పెనిస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏంటి అంటే, ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అటు మోషన్ పైప్ నుంచి రావచ్చు. ఎందుకంటే ఈ ప్రాస్టేట్ గ్రంథికి వెనకల పక్కన మనకు మోషన్ పైప్ ఉంటుంది, తర్వాత ముందు పక్కన యూరిన్ పైప్ ఉంటుంది, దాని పైన యూరిన్ బ్లాడర్ ఉంటుంది. సో ఇది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావాలంటే మూడే కారణాలు. ఫస్ట్ది ఏంటి, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు. రెండోది, ఒకవేళ సెక్షువల్గా ఎవరైనా కాండోమ్ లేకుండా బయట వ్యక్తులతో కలిసినప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఈ యూరిన్ పైప్ పెనిస్ గుండా లోపలికి వెళ్ళి ప్రాస్టేట్ని అటాక్ చేసి అక్కడ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ప్రాస్టేట్ కానీ అది సీమెన్ రిజర్వాయర్ని అటాక్ చేస్తే సెమినల్ వెస్కులైటిస్. మూడోది మోషన్ పైప్ నుంచి వస్తుంది. మోషన్ పైప్లో నుంచి రావడానికి రీజన్స్ ఏంటంటే క్రానిక్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. చాలామందికి మలబద్ధకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ పేగులు కొంచెం పచ్చబడిపోయి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ప్రాస్టేట్ గ్రంథిలోకి రావచ్చు. అలాగే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్, ఇలాంటివన్నీ అక్కడ ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో మోషన్ పైప్ దగ్గర, వాటి వల్ల కూడా మనకు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇప్పుడు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, కొంతమందికి ఓన్లీ టెస్టిస్లో నొప్పి మాత్రమే ఉంటుంది. అది కూడా కొంతమందికి ఒక సైడ్ ఉండొచ్చు, లేదా కొంతమందికి రెండు పక్కలా ఉండొచ్చు. కొంతమందికి ఒక నెల కొన్ని రోజులు లెఫ్ట్ సైడ్, కొన్ని రోజులు లెఫ్ట్ సైడ్, కొన్ని రోజులు రెండు పక్కల ఇలా ఉండొచ్చు. సో టెస్టిస్ పెయిన్ లాగైనా రావచ్చు. కొంతమందికి పెనిస్లో మంటలాగా ఉండొచ్చు, అంటే కొంతమందికి యూరిన్ వెళ్ళేటప్పుడైనా మంట ఉండొచ్చు, కొంతమందికి వీర్యం రిలీజ్ అయినప్పుడు కూడా మంట ఉండొచ్చు. కొంతమందికి ఆ పెనిస్ పై భాగంలో అంటే హెర్నియా ఉంటారు కదా, హెర్నియా పెయిన్ లాగా ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు. సో అలా ఈ ఒక్క ఏరియాలో ఈ పెయిన్ వస్తుందని లేదు, మొత్తం ఆ పెనిస్ చుట్టుపక్కల ఉన్న అన్ని భాగాల్లోనూ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ రావచ్చు. కొంతమందికి ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం. సో దాని అంటే ఎందుకు వచ్చిందని చూస్తే ప్రాస్టైటిస్ రీజన్ ఉండొచ్చు, లేదా సెమినల్ వెస్కులైటిస్ రీజన్ ఉండొచ్చు.
కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళినా కూడా ఇంకా లోపల ఉందేమో అనిపించడము, ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వెళ్ళాలనిపించడము, యూరిన్కి వెళ్తే మంట, మళ్ళీ యూరిన్కి వెళ్ళాలనిపించడము, ఇలాంటివన్నీ కూడా యూరిన్ పైప్లో ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. కొంతమందికి వీర్యం రిలీజ్ అవుతూనే మంటగా ఉంటుంది. అంటే వీర్యం రిలీజ్ అయితే చాలా మంటగా ఉంది డాక్టర్, నాకు అసలు మళ్ళీ వీర్యం రిలీజ్ చేయాలంటే భయంగా ఉంది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవన్నీ కూడా ప్రాస్టేట్ కానీ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్తో సంబంధించినవి. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళన్నింటినీ కలిపి CPPS అంటారు, అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. సో వీటిల్లో అందరికీ అన్నీ ఉండాలని లేదు. కొంతమందికి ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషనే ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ యూరిన్ ప్రాబ్లమే ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ టెస్టిస్ ప్రాబ్లమే ఉండొచ్చు. సో ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు క్యూర్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ లో డోస్ యాంటీబయాటిక్స్. అంటే మనం ఏ ఇన్ఫెక్షన్ ఉందో కనుక్కొని వీర్యం టెస్ట్ చేసేసి ఏ ఇన్ఫెక్షన్ ఉందో చూసుకొని ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టు లో డోస్ యాంటీబయాటిక్స్ వాడచ్చు. ఒకవేళ యాంటీబయాటిక్స్తో తగ్గనంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అంటే కొంతమంది పేషెంట్లు నెలల తరబడి లేకపోతే సంవత్సరాల తరబడి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డాక్టర్ గారు నాకు 5 ఏళ్ళ నుంచి ఉంది, 6 ఏళ్ళ నుంచి అని వస్తారు కదా, వాళ్ళకు థెరపీ ఉంటుంది, పీజోవేవ్ థెరపీ అని ఉంటుంది. ఆ థెరపీ ప్రాస్టేట్ గ్రంథికి ఇచ్చినా కూడా ఈ ప్రాస్టేట్ గ్రంథిలో రక్త సరఫరా పెరిగి ఆ ఇన్ఫెక్షన్ తగ్గి టిష్యూ హెల్తీ అయ్యి ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఈ ప్రాస్టేటిస్ ఇంపార్టెంట్ అంటే ఇది జనరల్గా నెలల తరబడి కానీ సంవత్సరాల తరబడి కానీ మన బాడీలో ఉండిపోయే ఇన్ఫెక్షన్స్ దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ వల్ల లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్ ఏం కాదు, ఇది మన లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఏం కాదు, ఇది ఓన్లీ ఆ ఏరియాలో ఉన్న టిష్యూని మాత్రమే డిస్టర్బ్ చేస్తుంది. అలాగే పెళ్లి కాని అంటే పిల్లలు పుట్టని వాళ్ళలో కూడా ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల స్పెర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గిపోవచ్చు. ఇవే ఉంటాయి తప్ప ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు కంపల్సరీగా క్యాన్సర్ వస్తుందనేది ఒక అపోహ మాత్రమే, భయపడనవసరం లేదు. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్కి కొంచెం టైం తీసుకొని ఏ ఆర్గానిజం ఉందో ఫైండ్ అవుట్ చేసి యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు లో డోస్ ఎక్కువ రోజులు వాడితే తగ్గిపోతుంది. కంగారు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.